హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ముఖ్యమంత్రి గారు గత 2-3 రోజులుగా కలెక్టరల్ సమావేశం నిర్వహిస్తున్నారు. సహజంగా కలెక్టరల్ సమావేశంలో ప్రతిసారి నిర్వహిస్తారు. కొన్ని గంటల పాటు నిర్వహిస్తారు ఈ సమావేశం. అంటే రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందాల్సిన పాత్ర మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీరే ఎక్కువగా డీప్‌కి తీసుకెళ్ళాలి. అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడైనా ఎమ్మెల్యేల దగ్గర విషయంలో గానీ, ఎక్కడైనా మంత్రుల విషయంలో గానీ ఏమైనా అడ్డంకులున్నా డైరెక్ట్‌గా నన్ను కన్సల్ట్ అయ్యి మీరు అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళేలా చూడాలని చెప్పి అధికారులతోటి కలెక్టరల్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. కొంత వాళ్ళపైన గట్టిగానే సీరియస్ అయినట్టు, వాళ్ళని గట్టిగానే కోప్పడినట్టుగా తెలుస్తుంది. సహజంగా ముఖ్యమంత్రి గారి సమావేశంలో అధికారులపై సీరియస్ అవుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఎప్పటి నుంచో సీరియస్ అవుతూనే ఉంటారు. అందులో కొత్తదనం లేదు, పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా ఏం లేదు. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా అటవీ శాఖ అధికారులతో, ఎందుకంటే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో, అంటే ఆయన ఆబ్సెన్స్లో ఆ శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ధ్వజమెత్తినట్టుగా ఇంటర్నల్గా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక చిన్న రోడ్డు వేయాలన్నా మీరు అడ్డుకుంటున్నారంట, పనులు ఏది ముందుకెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారంట, గతంలో 40 ఏళ్ళ నా కెరియర్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు, ప్రతిదానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటూ ఆయన అటవీ శాఖకు సంబంధించిన అధికారులపై తీవ్రస్థాయిలో స్వరం పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు మంచోళ్లే, మీరు బాగానే ఉండేవాళ్ళు, బాగానే పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరి మాటలో విని ఎవరి గైడ్లైన్స్లో పనిచేయడం వల్ల ఇలా అయిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది మీ వల్లే, కేవలం మీ నిర్ణయాల వల్ల, మీ వెనుక నడిపించే వాళ్ళ వల్లే ఆగిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడారు. ఇదే రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా అయింది. సహజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో, అధికారుల సమావేశంలో వాళ్ళని తిట్టినా, లేకపోతే వాళ్ళపైన కొంత సీరియస్ అయినా ఇది పెద్దగా హైలైట్ అయ్యే పాయింట్ కాదు. కానీ అటవీ శాఖకి మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన లేని టైంలో ఓ పక్కనేమో అటవీ శాఖ అద్భుతంగా వెళ్ళిపోతుంది, అసలు అటవీ శాఖలో జరుగుతున్నన్ని సంస్కరణలు కానీ, దాంట్లో జరుగుతున్న పనులు కానీ ఏ శాఖలో జరగట్లేదని అందరి ముందు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆఫ్ ది రికార్డులో అధికారులు ఎందుకు తిడుతున్నారు అనేది అర్థం కాని క్వశ్చన్. అంటే పవన్ కళ్యాణ్ ఆబ్సెన్స్లో అధికారులను క్వశ్చన్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ని దాటుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసినట్టు అర్థం వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. గతంలో ఎవ్రీ టైం ఇలా జరిగేది. అయితే పర్టికులర్గా అటవీ శాఖ అధికారులని, అటవీ శాఖకు సంబంధించిన కలెక్టర్లని పర్టికులర్గా టార్గెట్ చేసి వాళ్ళని తిడతాం, అది కూడా పవన్ కళ్యాణ్ లేని టైంలో వాళ్ళ గురించి మాట్లాడటం, అది కూడా మీరు మంచివాళ్లే, గతంలో మీరు బాగానే పనిచేసేవాళ్ళు, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో రాంగ్ డైరెక్ట్ చేస్తున్నారు, ఎవరు రాంగ్ డైరెక్ట్ చేసినా ఆ ట్రాప్లో మీరు పడకండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారన్న వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా అవుతుంది. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేశారు? పవన్ కళ్యాణ్కి విపరీతమైన మర్యాద ఇస్తారు, జనసైనికులు అని చెప్తూ ఉంటారు, విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అని చెప్పి జనసైనికులు అందరూ చెప్తుంటారు. కానీ ఆ పరిస్థితి లేకుండా, అది కూడా పవన్ కళ్యాణ్ ఆబ్సెన్స్లో, పవన్ కళ్యాణ్ లేని టైంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖకి సంబంధించిన అధికారులని కొంత సీరియస్ అవ్వటం అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి పేరు పెట్టినట్టుగానే భావించాలి. ఇంకొంతమంది జన సైనికులు చెప్తున్నారు, ఈ సమీక్ష ఏదో ముఖ్యమంత్రి గారు చేస్తున్న సమీక్ష కేవలం జనసేన నిర్వహిస్తున్న జనసేన పార్టీలో ఉన్న మంత్రివర్గ సభ్యులు చేస్తున్న వాటిపైన, పవన్ కళ్యాణ్ శాఖలపైన చేస్తున్న సమీక్ష ఏదో లోకేష్ బాబు మంత్రిగా ఉన్న విద్యాశాఖ పైన సమీక్ష జరుపుంటే ఆ పిల్లలు పాపం ఫుడ్ తీసుకెళ్ళి చెత్తబుట్లో పడేసే పరిస్థితి, ఫుడ్ తినలేక అన్నమ్మ రామచంద్రాన్ని అడుక్కునే పరిస్థితి, పాపం బాధపడే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ సమీక్ష అంటే కేవలం పవన్ కళ్యాణ్ చేస్తున్న శాఖలపైన, లేకపోతే నాదెండ్ల మనోహర్, లేకపోతే కన్నుల దుర్గేష్ ఇలాంటి వాళ్ళు చేస్తున్న వాటిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఆ కాన్సన్ట్రేషన్ ఏదో లోకేష్ శాఖలపైన పెడితే రాష్ట్రం ఎప్పుడో డెవలప్ అయ్యేది కదా అని చెప్పి జన సైనికులు కూడా కొంతమంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆబ్సెన్స్లో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖ గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.